ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫస్ట్ మెయిన్ డాట్ అనేది కుట్టుకోవాలి. ముందు ఇట్లా చూసుకోండి, నార్మల్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఇలా పెట్టి చూసుకోండి కరెక్ట్గా ఉందో లేదో. ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి మనం అతికించుకునేటప్పుడు క్లారిటీగా చూసుకోవాలి. ఇట్లా ముందు మెయిన్ అంటే ఉక్స్ పట్టి ఒక్కకెళ్ళి ఉందా లేదా అని చూసుకొని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ జాయిన్ చేసేసాం కదా, ఇప్పుడు మెయిన్ డాట్ అనేది తీసుకోండి. ఇక్కడ మనం ఆల్రెడీ కట్స్ పెట్టుకున్నాం కదా, ఆ కట్స్ పట్టుకొని మనం పెట్టుకున్న ఖర్చులానే కోన్ షేప్లో రావాలి. కోన్ షేప్లో వస్తేనే డాట్ కప్ అనేది మంచిగా నుంచుంటుంది. ఒకసారి రఫ్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి కుట్టుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను పెద్ద కుట్టు నుంచి చిన్న కుట్టుకు మార్చడం మర్చిపోయాను. మళ్ళీ ఒక కుట్టు వేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఇది కోన్ షేప్లో వచ్చేసింది. ఇప్పుడు కోన్ షేప్లో వచ్చింది కాబట్టి ఇలా ఒకసారి అనేసి ఇలా చూడండి, ఇలా పెట్టి చూస్తే పర్ఫెక్ట్గా వచ్చింది. మనకి ఈ బొంగ అనేది పర్ఫెక్ట్గా లేసి నుంచి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ డాట్ ఉక్స్ పట్టి కాజా పెట్టికెళ్ళి సెకండ్ డాట్ మనం 1/2 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, అదే ఖర్చుతో ఇక్కడ కొంచెం ఎడ్జెస్లో రఫ్ చేసుకోండి. నెక్స్ట్ చంక డాట్, ఇది కూడా అంతే, ఒక పాదం మందం పట్టుకోండి అంతే, ఎక్కువ వద్దు. ఎండింగ్లో రఫ్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మనకి బుంగ అనేది వచ్చేసింది అన్నమాట ఇట్లా. ఇప్పుడు ఇది ఈ డాట్ ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ కోన్ షేప్ రావాలి. కొంచెం లైన్లో ఎడ్జస్ట్లో రఫ్ ఇచ్చుకోండి. మళ్ళీ ఇప్పుడు సెకండ్ డాట్ ఉక్స్ పట్టి కాజా పెట్టుకెళ్ళి కాజా పట్టికలు అయిపోయినాక మళ్ళీ చంకపాటు. చూసారు కదా, 2 సైడ్స్ డాట్స్ అనేది అయిపోయింది. ఇక్కడ మనం బ్లౌజ్ కొలత బట్టే ఏదైనా తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ కొలతలో డాట్స్ అయినా ఏవైనా ఎంత పొడవు ఉన్నాయో అంతే తీసుకున్నాను. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది జాయిన్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ తీసుకున్నాం కదా ఈ పీసెస్, చూడండి ఇది ఫ్రంట్ ఘాట్ పెట్టుకున్నాం కదా ఇందాక, ఫ్రంట్ అని చెప్పేసి ఇది దీనికి అనేది మనకు అర్థమైపోతుంది. ఇలా ముందు వెనక పెట్టుకొని చూడండి. యాజ్ ఇట్ ఈస్ ముందు వెనక అనేది ఇలా పెట్టేసి ఇప్పుడు దీన్ని జాయిన్ చేసుకుందాం. ఇది కూడా యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్ సైడ్ లైనింగ్ వేసి యాజ్ ఇట్ ఈస్ టాప్ స్టిచ్ చేసేయండి. మళ్ళీ
యాస్ట్ స్టాప్ చేసేసాక మళ్ళీ ఒకసారి ఇలా ఎదురు పెట్టుకొని చూడండి. సేమ్ ఇలా ఎదురు వచ్చిందా లేదా చూసుకొని ఎదురు వస్తే అప్పుడు సైడ్స్ కట్ చేసేయండి. ముందు క్లారిఫికేషన్ చేసుకోండి. చూసారు కదా, మనకి షేప్ బెల్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అనేది జాయిన్ చేసుకుందాం. ఇలా పెట్టుకొని ఇలా మడతేసుకొని క్లారిటీగా చూసుకొని అప్పుడు కుట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వీ షేప్ రావాలి. డైరెక్ట్గా కుట్టకుండా అక్కడ వీ షేప్ వచ్చేటట్టు చూసుకొని కొంచెం స్టార్టింగ్లో కొంచెం రఫ్ చేసుకోండి. ఇక్కడ కోన్ ఉంది కదా, ఫ్రంట్ సైడ్కి ఇలా హోల్డ్ చేసుకోండి. ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళే హోల్డ్ చేయండి. ఇక్కడ మనం గమ్ పెట్టి స్టిచ్ చేసాము కాబట్టి స్టిచ్చింగ్ అనేది కొంచెం చేతి స్పర్శ అనేది తెలియదు. కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టండి. అదే మిషన్ మీద అనుకో ఇలా మనకి సూది దారం అనేది తగులుతూ ఉంటుంది. ఎక్కడ ఏం కుట్టుందో తెలుస్తుంది. సేమ్ యాజ్ ఇస్ మళ్ళీ ఒకసారి స్టిచ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కుట్టేయండి. ఓకేనా ఫ్రెండ్స్, షేప్ బెల్ట్ జాయింటింగ్ కూడా అయిపోయింది. షేప్ బెల్ట్ అనేది పెద్దగా కావాలా చిన్నగా కావాలా అనేది ఆది బ్లౌజ్ బట్టి తీయాలి. కానీ మనం పెద్దగా పెట్టేస్తే వాళ్ళకి నచ్చిద్దో నచ్చదో కూడా ఆలోచించుకోవాలి. అందరూ షేప్ బెల్ట్ అనగానే 3.5 3 అనేసి పెట్టేయకండి. మన ఆది బ్లౌజ్ బట్టే పెట్టుకోండి. అందరికీ పెద్దవి నచ్చవు, కొంతమందికి చిన్నవి నచ్చవు. కాబట్టి వాళ్ళు నచ్చి ఇచ్చిన బ్లౌజ్ పట్టి పెట్టండి ఏదైనా. ఇక్కడ కూడా హోల్డింగ్ చేసి ఫ్రంట్ సైడ్ అటు ఉక్స్ పట్టి కాజా పెట్టుకెళ్ళి హోల్డ్ చేసి అటు పట్టుకున్నాను. చూసుకోండి, లైనింగ్ మీద మెయిన్ మీద పడుతుందో లేదో కింద ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా చూసుకుంటూ కుట్టేసుకోండి. మళ్ళీ యాజ్ డబుల్ స్టిచ్చింగ్, మళ్ళీ ఒకసారి డబుల్ స్టిచ్చింగ్ వేసుకోండి. చూసారు కదా, రెండు సమానంగా వచ్చేలా కూడా చూసుకోండి. షేప్ బెల్ట్ సేమ్ ప్లేస్ వచ్చింది, ఉక్స్ పట్టి కాజా పట్టి సేమ్ ప్లేస్ వచ్చింది. ఒకసారి ఇలా సమానంగా ఉండేలా చూసుకొని ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది పెట్టేసుకోండి. కొంచెం ఇటు ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు వీటికి ఉక్స్ పట్టి కాజా పట్టి జాయిన్ చేద్దాం. ఇందాక మనం కుట్టుకున్న వాటిలో మిగిలిన పీసులు ఉంటాయి కదా, దాంట్లో ఇదిగోండి నెక్ పార్ట్ని తీసుకుంటున్నాను.
స్ట్రైట్గా కట్ చేసుకోండి. స్ట్రైట్గా కట్ చేసుకొని దీన్ని 2 పీసెస్ చేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వాళ్ళ బ్లౌజ్ తీసుకొని వాళ్ళ బ్లౌజ్లో ఉక్స్ పట్టి కాజా పట్టి ఎట్టుందో అవి ఎలా ఉన్నాయో అలానే పెట్టండి. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇటు కాజా పట్టి ఉంది, ఇటు ఉక్స్ పట్టి ఉంది. ఇప్పుడు ముందు మనం కాజా పట్టి పెట్టుకుందాం. కాజా పట్టి పెట్టాలంటే బ్యాక్ నుంచి పెట్టాలి. ఇలా చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇలా హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకొని పాదం మందం ఖర్చు పెట్టుకొని ఇలాగా రఫ్ చేయండి. ఫస్ట్ రఫ్ చేసుకొని తర్వాత ఇలా పట్టుకుంటూ నీట్గా ఇలా కుట్టుకోండి. ఇక్కడ అయిపోయింది కదా, ఇలా తీసుకొని మీ ఇష్టం టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే వేసుకోండి, కొంచెం సేఫ్గా ఉంటుంది. టాప్ స్టిచ్ అనేది మీ ఇష్టం. కొంచెం గట్టిగా కావాలంటే టాప్ స్టిచ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా హోల్డింగ్ చేసుకోండి. ఇలా హోల్డింగ్ చేసుకొని మీకు ఎంత కావాలో అంతకి హోల్డింగ్ చేసుకోండి. పెద్దగా కావాలా చిన్నగా కావాలా చూసుకొని హోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా హోల్డింగ్ చేసుకొని మళ్ళీ కుట్టుకోండి. ఇది అంచు చివరి నుంచి దీని మీద పడాలి, దీని మీద పడకుండా దీని మీద పడేటట్టు చివరి నుంచి కుట్టేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఒక పాదం మందం గ్యాప్ వదిలిపెట్టి మళ్ళీ కుట్టండి. స్ట్రాంగ్గా ఉంటుంది, ప్లస్ మనకి కాజాలు కుట్టుకోవడానికి అక్కడ ఒక లైన్ ఇచ్చినట్టు ఉంటుంది. చూసారు కదా, ఒక కాజా పట్టి అనేది అయిపోయింది. ఇక్కడ టాప్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఇక్కడ మీకు క్లాత్ అంటే కుట్టు కనపడుతుంది. ఆ టాప్ స్టిచ్ అనేది మీరు వేసుకున్నా వేసుకోపోయినా ఏం కాదు, కుట్టు కనపడినా ఏం కాదు అనుకునే కస్టమర్స్కి టాప్ స్టిచ్ ఇవ్వండి. ఇంకా నీట్ ఫినిషింగ్ కోరుకునే కస్టమర్స్, మనకు ₹1 ఎక్కువ ఇచ్చే కస్టమర్స్కి పైన సేమ్ క్లాత్ వేసి కుట్టండి. ఇప్పుడు ఇది ఇందాక బ్యాక్ సైడ్ నుంచి పెట్టాను కదా, ఇది ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టాలి. ఇప్పుడు కాజా ఉక్స్ పట్టి ఇప్పుడు హుక్స్ పట్టిని ఇలా కుట్టాలి. లైట్గా రఫించి మళ్ళీ స్టార్ట్ చేయండి. చాలా లూజ్గా పట్టుకోండి, టైట్గా పట్టుకోవద్దు. పట్టుకున్నట్టు పట్టుకోండి. మళ్ళీ ఒక పాదం మందం ఖర్చు పెట్టి కుట్టేసాం కదా, ఇప్పుడు ఇలా హోల్డ్ చేయండి లోపలికి. ఇందాకేమో పైకి హోల్డ్ చేసాము, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పుడు లోపలికి హోల్డ్ చేయాలి. కస్టమర్ చాయిస్. కస్టమర్స్ కొంతమంది పెద్దగా ప్రిఫర్ చేస్తారు ఉక్స్ పట్టి కాజా పట్టిని, కొంతమంది ఏమో చిన్నగా కావాలని అడుగుతారు. ప్రతిదీ కస్టమర్ చాయిసే చూడండి. మ్యాక్సిమం ఏంటంటే కొత్తగా కుట్టే వాళ్ళకి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మాత్రం బాగా మైండ్లో పెట్టుకోండి. కావాలని వాళ్ళకి టైలరింగ్ రాకపోయినా చిన్న చిన్న వర్డ్స్ కూడా చెప్తూ ఉంటారు, ఏంటి ఇలా వచ్చింది అలా వచ్చింది అని. అందుకనే ప్రతిదీ వాళ్ళ బ్లౌజ్లో ఉన్నట్టు కుట్టించామనుకోండి, మనకి వాళ్ళు క్వశ్చన్ వేసే అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళు తిరిగి అడగలేరు, చూడండి మీ బ్లౌజ్లో ఎలా ఉందో అలానే కుట్టాను అని చెప్పొచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇలా పెట్టుకోండి. ఇందాక ఇది ఎందుకు కట్ చేయొద్దు అన్నానంటే, ఇప్పుడు ఇలా పెట్టి చూడండి.
ఖచ్చితంగా కొంచెమైనా ఎగుడు దిగుడు అనేది వస్తుంది. చూసారు కదా, ఇలా పట్టుకొని ఇలా పెట్టండి. షోల్డర్స్ కూడా సేమ్గా పెట్టండి. షోల్డర్స్ ఇది యాజ్ ఇట్ ఈస్గా పెట్టి ఇలా కట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంది.